హలో అండి, అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సో న్యూస్ అనాలిసిస్ వీడియోకి స్వాగతం. ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి లైక్ ఇంపార్టెంటే. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఏటా ప్రకటించే పద్మ అవార్డులలో భాగంగా నిన్న 131 మందికి అవార్డులు ప్రకటించారండి. వారిలో 5గురికి పద్మవిభూషణలు ఉన్నాయి, 13 మందికి పద్మభూషణ్ ప్రకటించారు, 113 మందికి పద్మశ్రీలు ప్రకటించారు. పద్మవిభూషణలు పొందిన వారిలో ధర్మేంద్ర ఇటీవల కాలం చేశారు కదా, ధర్మేంద్ర సింగ్ దేవోల్, ఆయనకు పద్మవిభూషణ్, అలాగే అచ్యుతానంద్ గారికి పద్మవిభూషణ్ ఇచ్చారు. అలాగే మరో 3గురికి. తెలుగువారిలో చూసుకుంటే దాదాపుగా 11 మందికి అవార్డులు వచ్చాయండి. అందులో నోరి దత్తాత్రేయుడు ప్రముఖ క్యాన్సర్ వైద్యులు, ఆయనకు పద్మభూషణ్ అవార్డు వచ్చింది. అలాగే మలయాళ అగ్రనటుడు మమ్ముట్టికి పద్మభూషణ్ వచ్చింది. అలాగే మరో 13 మందికి, ఓవరాల్గా మొత్తం 13 మందికి ఇచ్చారు. అలాగే మురళీమోహన్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారితో సహా క్రికెటర్లు రోహిత్ శర్మ, హర్మన్ ప్రీత్ కౌర్ అండ్ డాక్టర్లు జీవి రావు, డాక్టర్ విజయానంద రెడ్డి, ఇలా తదితరులకు పద్మశ్రీ అవార్డులు వచ్చాయి. సో దీనిలో కూడా బీజేపీ ఎన్డీఏ కొంత స్వార్థం ఏంటంటే ఎన్నికలు జరగబోతున్న రాష్ట్రాలకు కాస్త ప్రాధాన్యత ఎక్కువ ఇచ్చారు. తమిళనాడు నుంచి ఈ సంవత్సరం 13 మందికి పద్మ అవార్డులు వచ్చాయి. మహారాష్ట్ర నుంచి 16 మందికి, ఉత్తరప్రదేశ్ నుంచి 12 మందికి, పశ్చిమ బెంగాల్ నుంచి 11 మందికి, కేరళ నుంచి 8 మందికి వచ్చాయి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళకైతే కేవలం 4గురికి, తెలంగాణ వాళ్ళకి 7గురికి, మొత్తం తెలుగు వాళ్ళకి 11 మందికి ఇచ్చారనమాట. ఇది ఆల్మోస్ట్ అన్ని పత్రికల్లో కూడా ప్రముఖంగా ప్రచురించారు. ఈవెన్ ఆంధ్రజ్యోతి కూడా చూడొచ్చు. ప్రముఖ ప్రఖ్యాత క్యాన్సర్ వైద్య నిపుణుడు నోరి దత్తాత్రేయుడుకు పద్మభూషణ్, నటులు రాజేంద్ర ప్రసాద్, మురళీమోహన్కు పద్మశ్రీ, ఏపీకి చెందిన సాహితీవేత్త వెంపటి కుటుంబ శాస్త్రికి పద్మశ్రీ, గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్కు మరణానంతరం ఆ పురస్కారం, 2026 పద్మ పురస్కారాలను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం 5 పద్మవిభూషణ్, 13 పద్మభూషణ్, 113 పద్మశ్రీ అవార్డులు ఏపీకి చెందిన 4గురికి, తెలంగాణ నుంచి 7గురికి, కృష్ణా జిల్లా వాసి నోరికి అమెరికా కోటాలో పద్మభూషణ్, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ మాజీ చైర్మన్ మామిడాల జగదీష్ కుమార్కు ఢిల్లీ కోటాలో పద్మశ్రీ పురస్కారం, సాంకేతిక నిపుణులు శశి శేఖర్ వెంపటికి కర్ణాటక నుంచి పురస్కారం, మొత్తంగా 14 మంది తెలుగువారికి పురస్కారాలు. కేరళలో 3గురికి పద్మవిభూషణ్, అచ్యుతానంద్, సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ థామస్, సిపిఐ నేత నారాయణన్ వాళ్ళకిచ్చారు. సో ఇలా ఈ పద్మ అవార్డులకు సంబంధించి కీలకమైన అంశాన్ని అన్ని పత్రికల్లో ప్రచురించారు. ఈవెన్ ఆంధ్రప్రభలో కూడా ఇదే వేశారు. పద్మ అవార్డులకు సంబంధించి ఒక్క సాక్షిలో తప్ప మిగిలిన అన్ని పత్రికల్లో కూడా ఈ పద్మ అవార్డులకు సంబంధించి ప్రముఖంగా ప్రచురించారన్నమాట. ఇక మరో అంశాలకు వెళ్తే, కల్లోలిత ప్రపంచంలో శాంతి దూత భారత్, సార్వత్రిక సామరస్యతకు పాటుపడుతున్నాం, అన్ని రంగాల్లో మహిళల ముద్ర, జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ప్రజలకు శుభాకాంక్షలు చెబుతూ రాత్రి జాతిని ఉద్దేశించి ఒక ప్రసంగాన్ని విడుదల చేశారు. సో దాన్ని ప్రముఖంగా ప్రచురించారు. తర్వాత అశోక్ చక్ర అవార్డులు, శుభాంశు శుక్లాకు అశోక్ చక్ర అవార్డులు ఇచ్చారు. రోదసి యాత్రికుడికి అత్యున్నత శౌర్య పురస్కారం, మరో వ్యామగామి ప్రశాంత్ బాలకృష్ణ నాయర్కు కీర్తి చక్ర కూడా ఇచ్చారు. తర్వాత మన రాష్ట్రానికి చెందిన అడిషనల్ ఎస్పీ ఉన్నారు కదా, రవి మనోహరాచారి, ఆయనకు రాష్ట్రపతి పోలీస్ సేవా పథకం వచ్చింది. మరో 15 మంది పోలీసులకు సేవా పథకాలు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించిన కేంద్ర హోంమంత్రిత్వ శాఖ. ఇవన్నీ చూడొచ్చు. ఇక వేరే అంశానికి వెళ్తే, ఈ పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి, బడ్జెట్ సమావేశాలు. ఈ సందర్భంగా అమరావతికి చట్టబద్ధత కల్పించే అంశం చర్చకు రాబోతోంది. ఆ బిల్లు కూడా ప్రవేశపెట్టబోతున్నారు. దాని మీద నిన్న ఎంపీలతో
అసలు పార్లమెంట్ సమావేశాల్లో వ్యూహాలు ఏంటి, ఏం మాట్లాడాలి, మన ప్రాధాన్య అంశాలు ఏంటి అనే అంశాల మీద నిన్న సీఎం చంద్రబాబు నాయుడు గారు టీడీపీ ఎంపీలతో భేటీ అయ్యి చెప్పారు. కొన్ని కీలక సూచనలు చేశారు. అమరావతికి చట్టబద్ధత, ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లు, సంబంధిత కేంద్ర మంత్రులతో టచ్లో ఉండండి, సాగునీటి ప్రాజెక్టులన్నింటికీ పూర్వోదయ పథకంలోకి తెచ్చి అభివృద్ధి చేయాలి, ఉత్తరాంధ్ర రాయలసీమల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ సాధించాలి, ఎంపీలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోనే రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును కేంద్రం ప్రవేశపెట్టనుందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ విషయంలో ఆయా శాఖల కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులు నిరంతరం సంప్రదించాలని తెదేపా ఎంపీలకు సూచించారు. రాష్ట్రానికి ఇంకా ఏం సాధించవచ్చనే అంశంపై నిరంతరం ఆలోచిస్తూ కేంద్రం నుంచి నిధులు సాధించాలన్నారు. ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ, పూర్వోదయ పథకంతో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, పోలవరం, నల్లమల సాగర్ ప్రాధాన్యాంశాలుగా తీసుకుని ప్రస్తావించాలన్నారు. ఎంపీలంతా పొత్తు ధర్మం పాటించాలని సూచించారు. సో ఈ అంశాన్ని ప్రముఖంగా వేస్తూ నిన్న పవన్ కళ్యాణ్ గారు షాహిదీ సమాగమం అక్కడికి వెళ్ళారండి. మహారాష్ట్రలోని నాందేడ్లో జరిగింది. ప్రముఖ సిక్కు గురువు తేగ్ బహదూర్ 350 షాహిదీ సమాగమంలో పవన్ కళ్యాణ్ ఆదివారం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ధర్మ పరిరక్షణను బాధ్యతగా స్వీకరించాలి. గురు తేగ్ బహదూర్ బలిదానం పొరుగు దేశాల్లో హిందూ మైనారిటీల వేదనను గుర్తు చేస్తోంది. త్యాగంతోనే ధర్మ పరిరక్షణ సాధ్యమని ఆయన చాటి చెప్పారు. సో పవన్ కళ్యాణ్ గారు ఆ గెటప్, ఆ ఫోటోలు చూడొచ్చు. నిన్న ఆయన మహారాష్ట్రకు వెళ్ళారు. అక్కడ ముఖ్య అతిథిగా వెళ్ళారు కాబట్టి ఆ సిక్కుల గెటప్లో ఉన్నారు. తల్వార్తో కాదు, త్యాగంతోనూ ధర్మ పరిరక్షణ సాధ్యమని చాటిన మహనీయుడు గురు తేగ్ బహదూర్ అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ధర్మం కోసం ప్రాణత్యాగం చేసిన చరిత్ర ఆయనదని, అందుకే దేశం ఆయనను కీర్తిస్తోందని కొనియాడారు. సో ఇది చూడొచ్చు. అలాగే H1B దరఖాస్తులకు షాక్, వీసాల స్టాంపింగ్ ఇంటర్వ్యూలు 2027కు మార్పు, స్లాట్ల కొరత తలెత్తిన సమస్య. ఓరు నాయన, H1B ఇంటర్వ్యూలు 1 year ఆగాల. భారతీయ వృత్తి నిపుణుల అమెరికా ప్రయాణాల్లో మరింత జాప్యం చోటు చేసుకుంది. వారి H1B వీసాల స్టాంపింగ్ ఇంటర్వ్యూల అపాయింట్మెంట్లు 2027లోకి మారాయి. కొత్త ఇంటర్వ్యూల స్లాట్లకు కొరత ఏర్పడడంతో ఈ పరిస్థితి నెలకొంది. దీంతో వేల మంది వృత్తి నిపుణులు భారత్లో చిక్కుకుపోయే పరిస్థితి నెలకొంది. మరికొందరు ఉద్యోగాలు ప్రమాదంలో పడనున్నాయి. భారత్లోని అమెరికా కాన్సులేట్ల బ్యాక్లాగ్లు భారీగా పెరిగిపోయాయి. ఫలితంగా వీసా స్టాంపింగ్ ఇంటర్వ్యూలు 2027లోకి మారాయి. ఊర్నాయన, భారత్కు వెళ్తే తిరిగి అమెరికా వెళ్ళడం కష్టమేనని వాళ్ళు కూడా భారత్ రావడం మానేస్తున్నారు. సో ఇక్కడ తిరుమలలో సప్తవాహనంపై శ్రీనివాసన వైభవం, నిన్న రథసప్తమం సందర్భంగా అలాగే అరసవల్లిలో సూర్య భగవానునికి వైభవంగా మహాక్షీరాభిషేకం జరిగింది. సో పద్మ అవార్డులన్నీ కింద ఇచ్చారు, అవి చూడొచ్చు. మొత్తం పద్మ అవార్డుల గురించి ఎన్ని పేజీలు ఇచ్చారు బాబు. ఇక్కడ వచ్చింది, కూర్చున్న చోటే కన్ను మూశారు. ఒకరినొకరు పట్టుకొని 2 చిన్నారులు, వారిని కాపాడేందుకు వెళ్ళి 2 బయటకు రాలేక మరో మహిళ సజీవ దహనం. నాంపల్లి అగ్ని ప్రమాదంలో 5 మృత్యువాత. ఫర్నిచర్ దుకాణం యజమాని అరెస్టు. హైదరాబాద్లో నాంపల్లి స్టేషన్ రోడ్లో బచ్చాస్ ఫర్నిచర్ దుకాణంలో శనివారం మధ్యాహ్నం షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగిందండి. ఈ ప్రమాదంలో 5 సజీవ దహనం అయ్యారు. 22 గంటల పాటు పోలీసులు, అగ్నిమాపక శాఖ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు శ్రమించి ఆదివారం ఉదయం 11 గంటలకు 5 మృతదేహాలను వెలికితీశాయి. పోస్టుమార్టం అనంతరం వారి బంధువులకు అప్పగించారు. ఫర్నిచర్ దుకాణ యజమాని సతీష్ బచ్చాపై అబిడ్స్ పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఫర్నిచర్ దుకాణం సెల్లార్ గదిలో ఉన్న యాదయ్య, లక్ష్మి దంపతులు పిల్లలు ప్రణీత్, అఖిల్తో కలిసి ఉంటున్నారు. యాదయ్య వాచ్మెన్గా పనిచేస్తుంటే లక్ష్మి ఇళ్లల్లో పనిచేస్తుంది. శుభాన్ నగర్కు చెందిన మహమ్మద్ ఇంతియాజ్ దుకాణంలో సేల్స్మెన్గా, సయ్యద్ హబీబ్ ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నారు. కర్ణాటక బీదర్కు చెందిన
బీనాబీ స్వీపర్గా పనిచేస్తోంది. ముందు రోజు యాదయ్య కుటుంబం బంధువుల ఇంటికి వెళ్ళి రావడంతో ఆలస్యమైంది. దీంతో శనివారం ఉదయం యాదయ్య దంపతులు పిల్లలిద్దరినీ స్కూలుకు పంపకుండా ఇంట్లోనే ఉంచి బయటకు వెళ్లారు. మధ్యాహ్నం 1 గంట సమయంలో దుకాణం వెనుక నుంచి వ్యాపించిన మంటలు సెల్లార్లోకి వెళ్ళాయి. 2 సెల్లార్ల నిండా 3 కంటైనర్ల ఫర్నిచర్ రసాయనాల డ్రమ్ములకు అంటుకొని ప్రమాద తీవ్రత పెరిగిపోయింది. క్షణాల్లో మంటలు పొగ పెరగడంతో సెల్లార్లో ఉన్న ముగ్గురు బయటకు రాలేకపోయారన్నమాట. సో చాలా దారుణం జరిగింది. పెద్ద ఫర్నిచర్ దుకాణం అదంతా తగలబడింది. సో దాంతో 5గురు చనిపోయారు. ఇక ఈతకు దిగి 3 మృతి నాగర్ కర్నూలులో. డిస్కంలకు మెరుగైన రేటింగు సీఎం చంద్రబాబు సంస్కరణల వల్లే సాధ్యం, మంత్రి గొట్టిపాటి వెల్లడి. వైకాపా ప్రభుత్వంలో నిర్వీర్యమైన విద్యుత్ రంగాన్ని కూటమి ప్రభుత్వం కోలుకునేలా చేసిందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు చేపట్టిన విద్యుత్ సంస్కరణల కారణంగానే కేంద్రం ఇచ్చిన గ్రేడింగ్లో డిస్కంలు మెరుగైన రేటింగ్ సాధించాయని అన్నారు. ఎస్ఐని బ్యానెట్ పైనే 1/2 కిలోమీటర్ తీసుకువెళ్ళాడు. మద్యం మత్తులో కారు డ్రైవర్ బీభత్సం. సో ఇవన్నీ ఈనాడులో అంశాలండి. ఆల్మోస్ట్ ఈనాడు అన్నీ కవర్ అయినట్టే. ఈనాడులో ఎక్కువ అడ్వర్టైజ్మెంట్లోనూ వేరే వార్తలు ఉన్నాయి. ఇక సాక్షికి వెళ్దాం సరదాగా. సాక్షిలో ఈ వికసించిన పద్మాలని పక్కన చిన్న వార్త రాసి వెలుగొండను కొట్టేద్దామని ఒక పనికిమాలిన వార్త బ్యానర్లో వేశారండి. అసలు వీళ్ళకి బుర్ర, బుద్ధి, ఇంగితం, కామన్ సెన్స్ ఏమీ ఉండదేమో. ఏదో వెలుగొండ ప్రాజెక్టు ఇప్పుడు కొత్తదైనట్టు దాని క్రెడిట్ కూడా చంద్రబాబు గారు కొట్టేస్తున్నట్టు, వీళ్ళేదో ఆ క్రెడిట్ మొత్తం అది పూర్తి చేసింది మొత్తం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అండ్ జగన్మోహన్ రెడ్డి గారు అయినట్టు ఒక వార్త రాశారు. వెలుగొండను కొట్టేద్దాం, ప్రాజెక్టును పూర్తి చేయకపోయినా మరో క్రెడిట్ చోరీకి సిద్ధమవుతున్న చంద్రబాబు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో రికార్డు సమయంలోనే 2 టన్నర్ల పనులన్నీ పూర్తి. కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ 1046.46 కోట్లు వ్యయం. ఇది ఎంత చెత్త అంటే వీళ్ళు రాసిన వార్త. అసలు వెలుగొండ ప్రాజెక్టు 1996లో సీఎం చంద్రబాబు గారు అప్పుడు సీఎంగా ఉన్నప్పుడు శంకుస్థాపన చేశారు. కాకపోతే పనులు స్పీడప్ అవ్వలేదు. 2004లో రాజశేఖర రెడ్డి గారు సీఎం అయ్యాక ఒక 60% టన్నల్స్ తవ్వించారు, 50 to 60% తవ్వించారు. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎం అయినప్పుడు ఏం పనులు జరగలేదు. తర్వాత మళ్ళీ 2014లో చంద్రబాబు గారు సీఎం అయిన తర్వాత మరో 30% టన్నల్స్ తవ్వించారు. సో రాజశేఖర రెడ్డి గారు 60%, చంద్రబాబు నాయుడు గారు 30% తవ్వించిన తర్వాత చివరికి కొసరు ఉంటుంది కదా 10%, ఆ 10% వైసీపీ హయాంలో పూర్తి చేశారు. దానికి వీళ్ళు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలోనే రికార్డు సమయంలో 2 టన్నల్స్ పనులన్నీ పూర్తి అని చెప్పి ఒక పనికిమాలిన వార్త రాశారు. అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు మొత్తం 2 టన్నల్స్ పొడవు 18.5 కిలోమీటర్లు సుమారుగా. 2019లో టీడీపీ దిగిపోయే సమయానికే ఫస్ట్ టన్నల్ అరౌండ్ ఒక 17 కిలోమీటర్లకు పైగా తవ్వారు. సెకండ్ టన్నల్ 15.5 కిలోమీటర్లు తవ్వారు. ఆ చివరి వీళ్ళు కొసరు తోకుంటే అది పూర్తి చేసి ఆ క్రెడిట్ వీళ్ళదని రాసుకున్నారు. నవ్వుకుంటారు, ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళు నవ్వుకుంటారు ఈ వెలుగొండ గురించి ఇలా రాస్తే. 1996 ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారు ఒక చెయ్యి వేశారు, చంద్రబాబు గారు ఒక చెయ్యి వేశారు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేను కూడా ఉన్నానని చెప్పి ఒక చిన్న చెయ్యి వేశారు. మళ్ళీ ఇప్పుడు మిగిలింది వీళ్ళు పూర్తి చేస్తున్నారు. దానికి ఏదో వైసీపీ హయాంలోనే మొత్తం జరిగిపోయినట్టు జగన్మోహన్ రెడ్డి గారే మొత్తం బొడ్డు కోసి పేరు పెట్టి పురుడు పోసి మొత్తం పెంచి పెద్ద చేసి దాన్ని జాతికి అప్పగించినట్టు ఒక పెద్ద వార్త రాశారు పనికి మామూలు. ఇలా రాసినప్పుడు కనీసం ఆ ఎడిటర్కో, ఆ వార్త రాసిన జర్నలిస్టుకో, ఆ ఎడిటర్కో మైండ్ పనిచేయాలి కదా. ఒరే ఇది మన కాదురా నాయన, 1996 నుంచి తగలెట్టిందిరా ఈ ప్రాజెక్టు. రాజశేఖర రెడ్డి మన పెద్దనాన్నగారు కొంత చేశారు, చంద్రబాబు నాయుడు గారు కొంత చేశారు, మనం ఇలా రాసుకోకూడదురా, ప్రజలు ఉమ్మేస్తారా అంటే మన మీద ఇరు కదా, సాక్షి పేపర్ మీదగా ఉమ్మేస్తారు, సరే రాసేద్దామని అని చెప్పి రాసినట్టున్నారు. ఈ పనికిమాలిన వార్త ఈ పేజీ అయింది. తర్వాత పద్మ అవార్డులు. ఇక రీసర్వేతో భూతగాదాలన్నీ సమసిపోతున్నాయి. గతంలో పలుమార్లు స్పష్టం చేసిన రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్. పాపం ఈ భూ సర్వేని ప్రమోట్ చేసుకోవడానికి, దాని క్రెడిట్ కొట్టేయడానికి పనికిమాలిన వార్తలు రోజు రాస్తూనే ఉంటారేమో. భూములు రీసర్వే చేసి ఈ లేని సమస్యలు సృష్టించారు. ఇప్పుడేమో సమస్యలన్నీ సమసిపోతున్నాయని రాసుకొచ్చారు.
వికసించిన పద్మాలు 2వ పేజీ. పేదరికం నుంచి ప్రపంచ స్థాయికి ప్రముఖ విఖ్యాత క్యాన్సర్ వైద్యులు నూరి దత్తాత్రేయుడికి పద్మభూషణ్. తల్లి కష్టాన్ని గుర్తెరిగి ప్రపంచంలోనే టాప్ ఆంకాలజిస్టుల్లో ఒకరిగా గుర్తింపు. అనేక జాతీయ అంతర్జాతీయ రికార్డులు సొంతం. కృష్ణా జిల్లా వాసుల హర్షాతిరేకాలు. సలహాదారులుగా నియమించిన వైఎస్ జగన్. కుగ్రామంలో వికసించిన మరో పద్మం. వెంపటి కుటుంబ శాస్త్రికి పద్మశ్రీ అవార్డు. ఈరోజు అమరావతిలో గ్రాండ్గా ఇవి ఉత్సవాలు జరగబోతున్నాయి. గణతంత్ర దినోత్సవ వేడుకలు జరగబోతున్నాయి అమరావతిలో. గీతం భూములపై సిబిఐ దర్యాప్తు చేయాలి. కేంద్ర ప్రభుత్వ మాజీ కార్యదర్శి ఈఏఎస్ శర్మ డిమాండ్. నిన్న ఆల్రెడీ శర్మ గారు మాట్లాడిన అంశాలు సాక్షిలో రాశారుగా. ఆయన మళ్ళీ సాక్షిలో అంత హైలైట్ చేసేసరికి అమ్మయ్య ఇదేదో బాగుందని చెప్పి ఆయన మళ్ళీ ఇంకో అంశం మాట్లాడినట్టున్నారు. సిబిఐ దర్యాప్తు చేయాలని. 19 నెలల్లో 112 మంది రైతులు. ఇది సాక్షి కథనంపై ప్రభుత్వం ఉన్న చిన్న పరిశ్రమలో ఢమాల్. 18 నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా 3041 ఎంఎస్ఎంఈలు మూత. ఉపాధి కోల్పోయిన 39,327 మంది. ప్రస్తుత పరిస్థితులతో పోలిస్తే కరోనా సమయంలో మూతపడినవి బహు తక్కువ. కరోనా వచ్చినప్పుడు వెంటనే మూతపడవు మాస్టరు. ఆ దెబ్బ నుంచి కోలుకోక మూతపడుతుంటారు తర్వాత. సో ఇవన్నీ సాక్షి అంశాలు. ఆంధ్రజ్యోతిలో ఈ పద్మ అవార్డుల తర్వాత నిధులు రాబెట్టాలి అని చెప్పి ఎంపీలతో సీఎం గారు మాట్లాడిన అంశాలు ప్రత్యేకంగా ఇచ్చారు. టీడీపీ ఎంపీలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం. అమరావతి చట్టబద్ధత బిల్లు ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే మంత్రి అధికారులతో టచ్లో ఉండండి అని అదేటి. తర్వాత నేటి నుంచి ఫుడ్ గ్రాసరీ యాప్స్ క్లోజ్. క్యాబ్స్, ఈ కామర్స్, లాజిస్టిక్స్ సేవలు బంద్. నేటి నుంచి ఆన్లైన్ షట్డౌన్. సమస్యలు లేవనెత్తే అకస్మాత్తుగా తొలగింపు. మహిళా వర్కర్లపై లైంగిక వేధింపులు, వివక్ష. డెడికేటెడ్ కేంద్రం చట్టం తేవాలని గిగ్ వర్కర్ల డిమాండ్. ఏంటి ఇవాళ నుంచి ఫుడ్ గ్రాసరీ యాప్స్ క్లోజ్ చేస్తున్నారా? ఇక H1 బ్యాచ్ చెప్పుకున్నాం. అనంతలో జల సంరక్షణ బేస్. కరువు జిల్లాలో ప్రజలు, యంత్రాంగం సంయుక్త కృషితో నీటి వనరుల అభివృద్ధి. 7,000కు పైగా మొక్కలు కూడా నాటారు. మన్ కీ బాత్లో ప్రధాని మోదీ ప్రశంసలు. ఎడారీకరణ, నియంత్రణ, అనంత జల ప్రస్థానంపై ప్రత్యేక కథనం ఇచ్చారు. సో కరువు జిల్లా అనంతపురంలో ప్రజలు, అక్కడ అధికారులు కలిసి నీటి వనరులు అభివృద్ధి చేసుకున్నారు. మొక్కలు బాగా నాటారు అని చెప్పి మన్ కీ బాత్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రస్తావించిన అంశాన్ని చూడొచ్చు. ఇక బంగ్లాలో మరో హిందూ యువకుడిది సంబంధించిన అంశాన్ని ఒకటి వేశారు. ఏడు వాహనాలపై 7 కొండలవాడి వైభవం. ఆగని చలి పంజ. మరో 3 పశువుల బలి. హడలెత్తున్న కొయ్యలగూడెం ఏజెన్సీ వాసులు. డిప్పకాయలపాడులోని జొన్న తోటలో పులి తెష్ట. డ్రోన్తో గాలించి పులి జాడ. ఆగని పులి పంజ ఉంది. నేను చలి పంజ అనుకున్నా. ఆగని పులి పంజ. కొయ్యలగూడు ఏజెన్సీలో ఒక పులి వచ్చిందంటండి. దాని అడుగులు కనిపించాయి. సో దానికోసం వెతుకుతున్నారు. డ్రోన్తో గాలించి పులి జాడ గుర్తింపు. పట్టుకునేందుకు బోన్లు సిద్ధం చేసిన అటవీ శాఖ అధికారులు. ఏలూరు జిల్లా బొట్టాయిగూడెం, కొయ్యలగూడెం మండలంలో ఏజెన్సీ గ్రామాల ప్రజలను పెద్ద పులి హడలెత్తిస్తోంది. ఇప్పుడు గవర్నర్లే ప్రతిపక్షం. అసెంబ్లీ నుంచి వాకౌట్లు చేస్తున్నారు. న్యాయ వ్యవస్థ రాజ్యాంగానికి ముప్పు. నియోజకవర్గాల పునర్విభజనతో ఉత్తరాదిన పెరిగే సీట్లు 158. దక్షిణంలో పెరిగేది 54 స్థానాలే. సుప్రీంకోర్టు మాజీ జస్టిస్ సుదర్శన్ రెడ్డి వెల్లడి. జనాభా ప్రాతిపదికన చేస్తే మాత్రం ఉత్తరాదిలోనే ఎక్కువ పెరుగుతాయి, దక్షిణాదికి అన్యాయం జరుగుద్ది. సో అందుకే జనాభా ప్రాతిపదికన కాకుండా ఇప్పుడు ఎన్ని సీట్లు ఉన్నాయి ఆ దామాషా ప్రకారం చేయాలి అనేది సౌత్ వాళ్ళ డిమాండ్ అనమాట. ఇది మనం ఈ నెల సంచికలో గుండుసూది మ్యాగజైన్లో ఈ నియోజకవర్గాల పునర్విభజన మీద ఒక స్టోరీ వస్తుంది. చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్లు దానిలో కవర్ చేస్తాం. సో ఇది అయిపోయింది. ఈనాడులో ఒకసారి నేషనల్ అంశాలు చూస్తే, పరువు నష్టం కేసు నిర్దోషిగా మేధా పాట్కర్. పరువు నష్టం కేసులో సామాజిక కార్యకర్త, నర్మదా బచావో ఆందోళన ఉద్యమకారిని మేధా పాట్కర్కు ఢిల్లీ హైకోర్టు నిర్దోషిగా తేల్చింది. ఇక మినియాపోలిస్తో తీవ్ర ఉద్రిక్త. పౌరుల కాల్చివేతపై ఆగ్రహం. లొంగిపోయేందుకు 15 నిమిషాల సమయం
మధురో నిర్బంధం అనంతరం పరిస్థితిని వెల్లడించిన రోడ్రిగ్జ్. కెనడా వస్తువులనే కనుండి ట్రంప్ హెచ్చరికలతో ప్రజలకు ప్రధాన కారణి పిలుపు. కెనడాలో భారత సంతతి వ్యక్తిని చంపేశారంట. ఇక మారిన ట్రంప్ స్వరం బ్రిటన్ దళాలను ప్రశంసిస్తూ పోస్ట్. ఆఫ్ఘన్లో మరణించిన 457 మంది బ్రిటన్ సైనికులను తీవ్రంగా గాయపడిన వారిని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గొప్ప యోధులుగా అభివర్ణించుతూ పోస్ట్ పెట్టారు. అమెరికా రాయబారితో జయశంకర్ భేటీ. బరువుగా ఉన్నామని నడక మానేస్తే దుష్ప్రభావాలు. తల్లిదండ్రులు పిల్లలతో కలిసి రోజు వాకింగ్కి వెళ్ళాలి. దీనివల్ల కుటుంబ బంధాలు మెరుగుపడతాయి. హైదరాబాద్ సాహితీ వేడుకలో నిపుణుల ఉద్ఘాటన. నిత్య జీవితంలో వ్యాయామం ప్రాధాన్యం. యాంటీబయాటిక్స్ ఔషధాల అధిక వాడకం వల్ల రోజురోజుకు పెరిగిపోతున్న ముప్పు. చికిత్స విధానాలు, మూల కణాల పరిశోధనలకు లైఫ్ సైన్సెస్ రంగంలో పెరుగుతున్న ఆదరణ. ఇలా భిన్న అంశాలపై హైదరాబాద్ సాహితీ వేడుకలో లోతైన సైన్స్ చర్చలు జరిగాయంట. సో అంతేనండి. ఈరోజు అంటే నిన్న మొన్న సెలవు రోజు, ఈరోజు కూడా సెలవు కదా, ఇంకా అంతకుమించి వార్తలు అయితే ఏం లేవు. సో కీలకమైన అంశాలన్నీ కూడా చెప్పేశాము. థ్యాంక్ యూ.